ఢిల్లీలోని అత్యంత ఇరుకు ప్రాంతాల్లో ఒకటైన ఇంద్రలోక్లో తులసినగర్ అనే కాలనీలో 3 అంతస్తుల మేడ కూలిపోయింది. ఇప్పటివరకు 7గురిని రక్షించారు. ఇంకా శిథిలాల కింద చాలామంది ఉన్నారు. పోలీసులు, సహాయక సిబ్బంది తీవ్రంగా వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇరుకైన సందులు అవ్వడం వల్ల సహాయక చర్యలు చేపట్టడానికి చాలా తీవ్రమైన ఇబ్బంది కలుగుతోంది. అత్యంత పురాతనమైన బిల్డింగ్ అవ్వడం వల్ల అది కూలిపోయిందని, అందులో ఇంతవరకు ఎంతమంది క్షతగాత్రులు ఇంకా ఇరుక్కుపోయి ఉన్నారన్న విషయాన్ని చెప్పలేకపోతామంటున్నారు పోలీసులు. అలాగే సహాయక సిబ్బంది కూడా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ ఇరుకైన సందులో ప్రొక్లైన్ రావడానికి కూడా చాలా కష్టమైంది. జనాలంతా గుమిగూడడంతో వారందరినీ పక్కకు నెట్టి లోపలికి ప్రొక్లైన్ తీసుకొచ్చి సహాయక సిబ్బంది ఇప్పటికీ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. కానీ ఇంత శిథిలాలు మొత్తం తొలగించడానికి తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. మనం చూడొచ్చు ఇక్కడ ఈ ఇటుకలన్నీ అవన్నీ అక్కడ కూలిన ఆ బిల్డింగ్కి సంబంధించినవి. వాటిని మెల్లమెల్లగా తీసుకొచ్చిన ఆ తర్వాత ప్రొక్లైన్ లోపలికి తీసుకొచ్చారు. లోపలికి తీసుకొచ్చి ఇప్పుడు ఆ శిథిలాలను ఒక్కొక్కటి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ ఎలక్ట్రిక్ స్తంభంతో పాటు చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్లు కూడా బాగా దెబ్బతిన్నాయి. పక్కనే ఉన్న బిల్డింగ్లు కూడా వాటిపై పగులేవని మనం చూడొచ్చు. శిథిలాల్లో ఇరుక్కుపోయిన వారిని రక్షించేందుకు సహాయక సిబ్బంది, పోలీసులు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. కెమెరామెన్ జోహర్తో కిరణ్, ఢిల్లీ. क्या बोल रहे कोई डोरी की गलती है ना, 1 मिनट बड़ा शॉट है। वीडियो वगैरह मिलता है। अरे सर उसको बुला लो यार, पुरुषोत्तम को। कहाँ रह गया यार, भी क्षतिग्रस्त हो गई है और यही वजह है कि लोग यहाँ से नहीं होते हैं और काफी मुश्किल हो रही है। लगातार काम कर रहे हैं, लेकिन अभी भी कुछ घंटे और लग सकते हैं तमाम मलबा को बताने में। यहाँ से ಫ್ಯಾಮಿಲಿಗಳು 4 ಅಂತಸ್ತಿನ ಒಂದು ಮಹಡಿಯಲ್ಲಿ ವಾಸಿಸುವುದನ್ನು ಒಂದು ಮಾಹಿತಿಗಳು ಕೇಳಿಬರ್ತಾ ಇತ್ತು. ಜೊತೆಗೆ ಏನು ಸರಿಸಿದಂತಹ ಒಂದು ಹಿನ್ನೆಲೆಯಿಂದಾಗಿ ಇಡೀ ಮಹಡಿ ಏನು ಸಂಪೂರ್ಣವಾಗಿ ನೆಲಸಮವಾಗಿರುವಂಥದ್ದನ್ನು ತಾವು ಇಲ್ಲಿ ಗಮನಿಸಬಹುದು. कोई कहने सुनने वाला नहीं है, ना पुलिस कुछ कह सकती। बहुत परेशान
बस हाँ हाँ बेसमेंट गोदा बसिंग भाई सब नहीं बगल वाला मत गिर जाएगा इनसे ఢిల్లీలో ఈరోజు ఉదయం 8 గంటలకు కుప్పకూలిన 4 అంతస్తుల బిల్డింగ్ కింద పడి ఉన్న క్షతగాత్రులను బయటికి తీసేందుకు ప్రయత్నాలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. పోలీసులు సహాయక సిబ్బంది శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఇరుకు సందులు అవ్వడం వల్ల జేసీబీ లోపలికి రావడం కూడా తీవ్రమైన ఇబ్బంది కలిగించింది. అలాగే స్థానికులు కూడా ఎక్కువ శాతం ఇక్కడికి వచ్చి చూడడంతో పోలీసులు సహాయక చర్యలకి తీవ్రమైన ఇబ్బంది కలుగుతోంది. మనం చూడొచ్చు అక్కడ 4 అంతస్తుల బిల్డింగ్ నుంచి మెల్లగా కుప్పకూలిపోయి కింద పడిపోయాయి. ఆ శిథిలాల కింద ఇప్పటి వరకు 8 మందిని బయటికి తీశారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. ఆ శిథిలాల కింద ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు ప్రాణాలతో ఉన్నారు, వాళ్ళని రక్షించాలి అని స్థానికులు కోరుతున్నారు. అలాగే దానికోసమే పోలీసులు సహాయక సిబ్బంది శక్తి వంచన లేకుండా కృషి చేస్తుంది. ఇంతకుముందే ఇంటి ఎదురుగా ఉన్న ఎలక్ట్రిక్ పోల్ని ప్రొక్లైనర్తో కిందికి దింపి మెల్లమెల్లగా వాటిని తొలగిస్తున్నారు. మనం చూడొచ్చు ఇవన్నీ చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్లన్నీ కూడా చాలా పాత బిల్డింగ్లు, కొన్నిటిపై పగుళ్ళు కూడా వచ్చాయి. సో అవి ఏ క్షణమైనా కూలిపోయే పరిస్థితి ఉంది. అలాగే ఈ సహాయ చర్యలను మొత్తం చుట్టుపక్కల స్థానికులు మొత్తం ఆసక్తిగా తిలకిస్తున్నారు. కింద శిథిలాల కింద ఇంకా ఎంతమంది బతుకున్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా బయటికి వెలికి తీయాలని కోరుతున్నారు. కెమెరామెన్ జోహర్తో కిరణ్, న్యూఢిల్లీ.